మా మసాలా పల్లి స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు మసాలా పల్లీలోకి మనం పౌడర్ పైన చల్లుకుంటాం కదా, పల్లీలు వేసాక పొడి వేసాక ఇప్పుడు అందులోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. స్పెషల్ మసాలా ఇక బ్లాక్ సాల్ట్ ఇదే తీసుకోవాలి, బాగుంటది ఇలాంటి స్నాక్స్ ఐటమ్ కి పైన చల్లడానికి. కాబట్టి ఇది తీసుకోవాలి. బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. ఇదిగో ఒక స్పూన్ కారము, ఇంకా చాట్ మసాలా పౌడర్. ఇదిగో చాట్ మసాలా పౌడర్ నేను ఇదిగో ఇది తీసుకున్నా, ఎవరెస్ట్ తీసుకున్నా. ఇంకా గరం మసాలా పౌడర్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను, మ్యాంగో పౌడర్. ఇది పుల్లగా ఉంటది కదా ఆమ్చూర్ పౌడర్. ఇంక ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ 5 ఐటమ్స్ కలిపేస్తున్నా. సరే, సాల్ట్ ఇంకా బ్లాక్ సాల్ట్ అయినా? బ్లాక్ సాల్ట్ ఇంకా ఇంకేం వేయక్కర్లేదు. దానివల్ల ఇప్పుడు ఇది టేస్ట్ కూడా బాగుంటది అనమాట. ఓకే, మంచిగా అంటే ఇలా పైన పౌడర్లు చల్లుకునే వాటికి మనం అలా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటది. మనకి ఇప్పుడు పైన చల్లే మసాలా పౌడర్ రెడీ. ఓకే, మనకి ఇది రెడీ అయిపోయిందమ్మా. ఓకే, ఇప్పుడు పకోడీ రెడీ చేద్దాం. మధు, నేను పల్లీలు ఒక ఈ గిన్నెడు తీసుకున్నా. ఓకే, సరేనా? ఇప్పుడు చిన్న సైజ్ అయినా ఏదైనా ఒక గిన్నెడు గ్లాసుడు అయినా కానీ ఇప్పుడు అందులో సగం శనగపిండి తీసుకోవాలి మనం. ఓకే, ఏదైనా సరే ఎన్ని పల్లీలు ఉన్నా. ఓకేనా? కొలతలతో కన్నా ఇక ఇలా గిన్నెలు కొలితే బెటర్. ఓకే, అప్పుడే దీనికి కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఇందులోకి ఇదిగో 1 కప్ కి ½ కప్ శనగపిండి. ఇక్కడ చూడు, అందులో కారం, ఆ శనగపిండిలో కలుపుకోవడానికి కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంగువ, పసుపు. ఓకే, అన్ని ఒక్కొక్క స్పూను. సరేనా? మొత్తం అన్ని. ఉప్పు మాత్రం తగినంత. ఓకే, సరేనా? ఇప్పుడు ఇగో ఈ శనగపిండి ఇందులో వేసుకుంటున్నాను, కలుపుకుంటున్నా. ఓకే, మనం పైన కోటింగ్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. సరేనా? ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి మనం వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకుని చేసుకోవాలి, పలుచుకు ఉండకూడదు మరి. ఇగో కొంచెంగా వాటర్ కలుపుకోవాలి. మరి లూజ్ ఉండకూడదు. లూజ్ ఉండకూడదు. ఓకే, ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందులో మనం వరిపిండిలు ఏమి వేయట్లేదు, ఓన్లీ శనగపిండే. క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా వస్తుంది. మరి క్రిస్పీగా వస్తేనే మసాలా పల్లి. ఇదిగో ఇలాగే ఉండాలి, ఇంకా ఇంత ఈ టైట్ లోనే ఉండాలి. చూపిస్తాను, కొంచెం చూపిస్తాను. ఇంకా కొంచెం పడుతుంది వాటర్. లైట్గా ఇంతేనమ్మా. అప్పుడు ఇది పల్లీలకి అతుకుంటది కదా ఎక్కువగాని. ఇంకా ఇందులో అదే సోడా కానీ అలాంటివి ఏం అక్కర్లేదు. అలాంటివి ఏమి వేసుకోకూడదు, అది నూనె లాగేస్తాయి. సోడాలు అలాంటివి వేస్తాయి. ఓకే, మనకి ఇప్పుడు దీనికి సోడాలు ఏం అవసరం లేదు. మనకి ఏం ఉబ్బు అక్కర్లేదు కాబట్టి ఇంకా సోడా ఏం అక్కర్లేదు, అస్సలు ఏం అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు వేసాను కదా, ఇదిగో ఇలా కలుపుకోవాలి. సరేనా? ఇదిగోలా ఇప్పుడు నేను ఇందులో పల్లీలు వేసేస్తున్నాను. సరే, ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవడమే. అలా పట్టేయాలి. సాల్ట్ అది కూడా సరిపోయిందో లేదో చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు సాల్ట్ విషయంలో మాత్రం ముందు ఎక్కువ వేసుకోవద్దు ఎప్పుడైనా కానీ. ఓకేనా? ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూస్తాను నేను. సరిపోయిందమ్మా సాల్ట్. ఇప్పుడు మనకి పైన కూడా మసాలా ఉంటది కాబట్టి చూసుకొని వేసుకుంటేనే మంచిది. అవును, ఇందులో మరి లేదంటే అది ఇది కలిపి సాల్ట్ ఎక్కువ. ఇందులో ఓవర్గా కూడా వేసేసుకోకూడదు. చూసావా, నేను కలిపాను కదా, బాగా కలిసింది కదా మంచిగాని. కరెక్ట్ గా సరిపోయింది, మంచిగా. మధు, ఇదిగో ఇప్పుడు నేను ఇలా వేస్తున్నా. సరేనా?
అవి ఇలా కదపాలి వెంటనే వేయటానికి. కదుపు, అది అట్లొస్తావు దాంతో కాదు. అలా కాదమ్మా, కాడతోటి ఇలాగ మనకి ఇలా ఇడాలి. అవి అతుక్కుపోతాయి కదా, అది ఇలా కాడతోటి ఇలాగా అంటే ఇడిపోతాయి. మధు, ఇదిగో మనకి ఇప్పుడు నూనెలో పల్లీలు వేసుకుంటున్నాం కదమ్మా, మసాలా పల్లి వెయ్యగానే ఇలాగా కదపాలి దీంతో, అప్పుడు అవి ఇడిపోతాయి అన్నమాట. ఏంటంటే పచ్చి దాని మీద ఇడిపోతాయి. మనం ఏది దాకా ఉంటే అతుక్కుపోతాయి, ఇబ్బంది అయిపోతుంది మనకి. ఇక ఇప్పుడు ఒకటి చూడు, ఇక్కడ చూడు, ఒకటి అంటుకుంది కదా, అలా ఉంటది అనమాట. లేదంటే మొత్తం ఇడతాయి. ఇప్పుడు ఇవి అయితే ఏగిపోయినాయి, ఎలా ఉన్నాయి కదా, అయ్యో భలే ఉన్నాయి మసాలా. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి. క్రిస్పీ సౌండ్ వస్తుందా? ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం. ఇక నువ్వు ఏం చేస్తావు అంటే గరిటతో ఇలా కదుపు. నేను వేయగానే రెడీగా ఉంది మాధురి. కదుపు, అట్లనే ఎడదీసి కదపాలి వెంటనే. కదుపు ఇలా ఎడగొట్టేసుకోవాలి వెంటనే. మధు, ఇప్పుడు ఇందాక నువ్వు సరిగ్గా అనలేకపోయావు కదమ్మా, ఇలాగా ఇడలేదు. ఇగో కొన్ని ఇలా అతుక్కుపోయినాయి కదా, అప్పుడు మనం ఫుల్గా వేపుకోకుండా మీడియంలో ఒకసారి అలా ఇలా బిగుసుకుపోగానే తీసేసి వెంటనే ఇలా ఇడగొట్టేసుకోవచ్చు. అర్థమైందా? మనకి అట్లా వస్తే అన్నీ ఇడవు కదా గమ్ముని, అది అర్థమైందా? లేదంటే మనం వెంటనే అట్లా వస్తోటో ఏదైనా ఓస్తోటి ఇలా తిప్పేయాలి ఇడేటట్టు, అప్పుడు విడివిడిగా వస్తాయి. సరేనా? అలా చేసేటోళ్ళు ఇలా చేయక్కర్లేదు, కానీ లేదు ఉండిపోతున్నాయి అనుకుంటే ఇలా చేయాలి. ఇలా ఉండిపోతున్నాయి, అయ్యో అతుక్కుపోతున్నాయి అయ్యో అనుకుంటే కనుక ఇలా తీసేసి మళ్ళీ వేయించుకోవచ్చు మనం. అది ఈ ఐడియా ఏదో నాలాంటి వాళ్ళకి ఉపయోగం. కంపల్సరీ అతుక్కుంటాయి. మరి అతుక్కోకుండా ఎలా ఉంటాయి? అందరికి ఏమి వాళ్ళు కూడా అందరూ చేసేటోళ్ళు కూడా ఇలాగే చేస్తారు, చెప్పరు చాలా మంది. ఓకే, ఇలా అతుక్కోకుండా ఏమి ఉండవు, అతుక్కుంటే చెప్పాలి. ఇదిగో ఇలాగే ఇడగొట్టేసుకోవాలి, అప్పుడు అన్నీ కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను. మధు, మనం వేసిన తర్వాత మీడియంలో పెట్టుకుని జాయిగా వేపుకోవాలి. సరేనా? మరి లోపల పల్లి అది వేగాలి కదమ్మా, అందుకని. మధు, మనకి ఇప్పుడు వేగిపోయినాయమ్మా, తీసేస్తున్నానే. ఓహో, సూపర్ క్రిస్పీ. ఇప్పుడు మనం ఈ మసాలా పౌడర్ దీంట్లో చల్లేసుకోవాలి. వేడి మీదే వేసేయాలా? వేడి మీద వేసేయాలి. ఇలాగ ఓకే, క్రిస్పీ మసాలా పల్లీలు. సూపర్. మధు, నిన్న పూజగాడి సెలవుడు ఉంది కదా, అందులో నేను ఇలా పలచగా కలిపి కొంచెం సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు ఇలాగా అట్టేస్తున్నాను. అది నెమ్మతంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చక్కగా మీడియంలో. ఇదిగో మనకి ఇలా వస్తుంది సూపర్ అట్టు కదా, చాలా బాగా వచ్చింది. మధు, మనకి ఇదిగో ఇలా క్రిస్పీగా కదా, ఎంత బాగా వచ్చినాయే. అదిగో
మంచిగా పైన పల్లి పొర చూడు, అదే మసాలా పొర ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి మంచిగా కదా. మనం కలిపిన పౌడర్ అంతా పట్టేసింది. అదిగో అండి, ఇదిగోండి మసాలా పల్లి. ఏం సౌండ్ వస్తుంది. అవును సూపర్, భలే కరకరలాడిపోతున్నాయి మధు. మసాలా అది కూడా కరెక్ట్ గా సరిపోయింది. అన్ని పైన పౌడర్ చల్లాను కదా నేను, సూపర్ ఉంది, చాలా బాగుంది మధు. ఇంకా రెండు జాగ్రత్త తినేయండి. రెండు కాంబినేషన్ బాగుంటుంది. మసాలా చాలా చాలా బాగుంది. మధు ఎలానేమ్మా? చాలా బాగున్నాయమ్మా, సూపర్ ఉన్నాయి.